ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దదండాలో 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలీచాలని భోజనం పెట్టిందని, ఇప్పుడు తమ ప్రభుత్వం కాస్మెటిక్ మెస్ ఛార్జీలు పెంచిందని అన్నారు. పేదవారికి భద్రత కల్పించాలని అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా చేసుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎదుల్లాపురంలోని పెద్దతండా గ్రామ పంచాయతీలో సుమారు 14 కోట్ల రూపాయలతో గడిచిన 2 సంవత్సరాల్లో అనేక మౌలిక వసతులకు సంబంధించిన పనులు పూర్తి చేసుకున్నాం. ఇంకా చేయాల్సిన రోడ్లు కూడా చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు కొన్ని చోట్ల ఆపారు. కారు దిగడంతోనే నా తోబుట్టువులు మళ్ళీ వచ్చి అన్న ఇంకా మా రోడ్లు కొన్ని కావాలి అని అన్నారు. తప్పకుండా మీ దీవులతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం మౌలిక వసతుల విషయంలోనే కాదు, సంక్షేమ కార్యక్రమాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండదండలుగా భరోసాగా భద్రత కల్పించాలి అని అనేక కార్యక్రమాలు మీ దీవులతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు. దాంట్లో భాగమే సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చడం కానీ, పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ పేదవాడి పిల్లలు ప్రభుత్వ హాస్టల్లో చదివితే గత ప్రభుత్వంలో చాలని బువ్వ పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు 40% పెంచి ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచింది. మీ దీవులతో ఉన్న